హలో ఎవరోవన్ ఐఎమ్ నసీర్ బాబు. మీరు అందరూ చూస్తున్నారు లైఫ్ ఆఫ్ నసీర్ ఛానల్. మనీ కెన్ డూ ఎనీథింగ్ ద వరల్డ్. డబ్బు ఉంటే మనం ప్రపంచంలో ఏదైనా చేయొచ్చు అనేది ఈ కేసు గురించి మనం అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. ఎందుకు నసీర్ ఇలా అంటున్నాం అంటే, జెఫ్రీ ఎప్స్టీన్ యొక్క కేసెస్ గురించి మనం అబ్జర్వ్ చేసినట్టయితే, జెఫ్రీ ఎప్స్టీన్ అనే వ్యక్తి అండ్ తన ఫ్రెండ్ అయిన మ్యాక్స్వెల్ ఇద్దరు కలిసి కూడా యువతుల్ని అలాగే టీనేజర్స్ అందరినీ కూడా టార్గెట్ చేసి సెక్స్ ట్రాఫింగ్ చేసేవాళ్ళు. అంటే ఎవరైతే కస్టమర్స్ వాళ్ళకి నీడెడ్ ఉందో, మెన్ అయితే మెన్ నీడెడ్ని, ఉమెన్ అయితే ఉమెన్ నీడెడ్ని టార్గెట్ చేసి వాళ్ళందరినీ కూడా ఈ సెక్స్ ట్రాఫికింగ్ అంటే వ్యభిచారం లాగా చేసేవాళ్ళు. అయితే ఈ యొక్క జెఫ్రీ ఎప్స్టీన్ అనే వ్యక్తి కూడా అమెరికాలో చాలా పెద్ద కనెక్టింగ్ కలవాడు. అంటే తనకున్న సర్కిల్ని కూడా మనం అబ్జర్వ్ చేసినట్టయితే బిల్ గేట్స్ నుంచి బిల్ క్లింటన్ అలాగే డొనాల్డ్ ట్రంప్ వరకు కూడా ఇతనికి చాలా మంది పవర్ఫుల్ వ్యక్తులతో పరిచయాలు ఉండేవి. అసలు మనం జెఫ్రీ ఎప్స్టీన్ యొక్క ఫస్ట్ కేసు గురించి అబ్జర్వ్ చేసినట్టయితే ఇతని మీద 2005, 2006లోనే ఎప్పుడో ఆరోపణలు వస్తాయి. తనకి 2008లో శిక్ష పడింది. కేవలం ఆ శిక్ష కూడా మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. 13 నెలల నుంచి 18 నెలల వరకే కూడా తనకి శిక్ష పడింది. శిక్ష పడిన 6 రోజులకే తనకి బెయిల్ వచ్చింది. ఏమని బెయిల్ వచ్చింది? తను బయటికెళ్ళి పని చేసుకోవచ్చు. అంటే వర్క్ రిలీఫ్ బెయిల్ వచ్చింది. ఆ బెయిల్‌ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే న్యాయ వ్యవస్థ డబ్బున్న వ్యక్తులకి ఎలాగా ఈ అమెరికాలో ఉన్న న్యాయ వ్యవస్థ గురించి మనం లోపాల గురించి అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే సెకండ్ కేస్ వచ్చేసి 2019 అంటే 2019 జూలై 6 రోజున ఎప్స్టీన్ అరెస్ట్ చేశారు. 36 రోజులు అతను జైల్లో గడిపాడు. 36వ రోజు అతను తన మార్నింగ్ 6:30 ఆ టైంలో ఏదైతే తన జైల్లో ఉన్న బెడ్ పక్కన సూసైడ్ చేసుకొని చనిపోయాడు అనేది పోలీస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. అంటే అతను చనిపోయాడా లేదా చంపేశారా అనేది ఇప్పటివరకు కూడా మిస్టరీ. మనకి ఇప్పటివరకు కూడా ఏమీ తెలియదు. కానీ తను 36th రోజు నాడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు. తర్వాత ఎప్స్టీన్ చనిపోయిన తర్వాత కీలకమైన ఆధారాలు మనకి ఎలా బయటకు వచ్చాయంటే తన గురించి మనకి ఎలా తెలిసిందంటే తను ప్రీ రికార్డింగ్ చేసిన వీడియోల ద్వారా మనకు తెలిసింది. ఆ వీడియోస్ని ఎక్కడున్నాయి అనేది మ్యాక్స్వెల్ అరెస్ట్ చేసిన తర్వాత తనని విచారించిన తర్వాత ఒక అమ్మాయి ఈ ఏదైతే పక్కా ప్రూఫ్స్ తోని ఈ అన్ని ఫైల్స్ ని పోలీస్ వాళ్ళకి ఈ కోర్టు వాళ్ళకి సప్లై ఇస్తే ఆ కోర్టు వాళ్ళు కాస్త మనకి ఈ ఫైల్స్ ని అందజేసినాడు. నియర్లీ 60 లక్షల ఫైల్స్, వీడియోస్, డాక్యుమెంట్స్, వీడియోస్, పెద్ద పెద్ద ఈమెయిల్స్. అంటే ఎట్లా ఈ జనాలతో బిల్ గేట్స్ తోని ఒక పాండమిక్ గురించి అతను చర్చించినాడు. అలాగే కొంతమందితో మెయిన్ పవర్ఫుల్ వ్యక్తులతో కూడా తను సెక్స్ గురించి, అలాగే తనకున్న ఐలాండ్‌కి రమ్మని ఆహ్వానించడం అన్నీ కూడా మెయిల్స్‌లో చేశాడు. దాని ద్వారా కూడా ఈ ఎప్స్టీన్ యొక్క రిలీజెస్ గురించి మీరందరూ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఇన్సిడెంట్ అనేది మనందరికి కూడా అమెరికా యొక్క న్యాయ వ్యవస్థని, అలాగే అక్కడ ఉన్న డబ్బున్న వాళ్ళు ఈ చట్టాన్ని ఎలా లోపరుచుకుంటున్నారో అనేది అబ్జర్వ్ చేయొచ్చు. మీ అందరికి కూడా ఈ ఎప్స్టీన్ అనేవాడి ఫైల్స్ ఇంకా కొన్ని చాలా వరకు 60 lakhs, 30 lakhs ఫైల్స్ అనేది ఇప్పటివరకు రిలీజ్ అయ్యాయి. ఇంకా 30 lakhs ఫైల్స్ ఉన్నాయి అంటున్నారు, కానీ ఇప్పటివరకు కూడా అవి రిలీజ్ కాలేదు. మొత్తం ఫైల్స్ అనేవి రిలీజ్ అయితే కానీ అమెరికా యొక్క న్యాయ వ్యవస్థ గురించి, అలాగే పవర్ఫుల్ వ్యక్తుల గురించి కూడా చాలా సీక్రెట్స్ బయటపడతాయి. అసలు మీరేమనుకుంటున్నారో కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ టుమారో. బై.